కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టం తీసుకురావాలని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని ధాన్యం అమ్మిన రైతులకు కౌలు రైతులకు రవాణా కిరాయిలు హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక కార్పొరేట్ కంపెనీలకు అనుకూల చట్టాలను చేస్తున్నాయని, రైతులకు అవసరమైన రైతు అనుకూల చట్టాలు తీసుకురావడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు కౌలు రైతులకు ధాన్యం రవాణా కిరాయిలు హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో పంట కాలువలను ఆధునీకరించాలని, అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పెసర మినుము పంటలను కొనుగోలు చేయాలని కోరారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి సమస్యలతో కూడిన వినతిపత్రాలను రైతు సంఘం కౌలు రైతు సంఘ నాయకులు అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, బొడ్డు లావేటి రాంబాబు, గంటా పాపారావు, సోంబాబు, సున్నా వెంకట్రావు, తలారి జయరాజు, పల్లపోతు రెడ్డయ్య, బైరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టిన 20,000 రూపాయలు. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకి నూతన చట్టం చేయాలని, ఆ చట్టం ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా కౌలు రైతులకే ఇవ్వాలని, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ మేము కౌలు రైతులకి ఇస్తామని చెప్పి దాన్ని ఆ సందర్భంగా చట్టాన్ని మోడల్ చట్టాన్ని కూడా రెడీ చేశారు. ఆ మోడల్ చట్టాన్ని తక్షణం అసెంబ్లీలో పెట్టి ఆమోదిస్తే నిజంగా మీకు కౌలు రైతుల ఎడల ప్రేమ ఉన్నట్టుగా భావించాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ చట్టం చేయకుండా కార్పొరేట్లకు అనుకూలంగా, పెద్ద వ్యాపారస్తులకు అనుకూలంగా భూమి చట్టం, నీటి చట్టం, ఎరువుల చట్టం, పురుగు మందుల చట్టం, నీటి చట్టం, ఇట్లా చట్టాలన్నీ కూడా కౌలు రైతులకి నష్టం కలిగించే చట్టాలన్నీ చేస్తున్నారు. ఈ చట్టం మాత్రం పెండింగ్ పెడుతున్నారు. ఈ అసెంబ్లీలో ఆ విధంగా ఈ చట్టం చేయాలని చెప్పి కౌలు రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కౌలు రైతుల సమస్యలపై ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నూతన కౌలు చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంటలు సాగు చేయని భూయజమానులకి ఇవాళ పెట్టుబడి సాయం అందించారు మీరు. మరి పంటలు సాగు చేస్తున్నా, పెట్టుబడి పెడుతున్నా, నష్టపోతున్నా, అప్పులు పాలవుతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులకి మీరు పెట్టుబడి సాయం ఎందుకు అందించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అది అన్నదాత సుఖీభవ కాదు, కౌలు రైతులకి అన్నదాత దుఃఖీభావ పథకంగా మార్చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు మొన్న ఖరీఫ్లో ధాన్యం అమ్మిన రైతులకి, కౌలు రైతులకి హమాలీ ఛార్జీలు అట్లాగే రవాణా కిరాయిలు వెంటనే అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు డబ్బులు సకాలంలో చెల్లించామని చెప్పేసి అంటున్నారు. మరి హమాలీ ఛార్జీలు అలాగే రవాణా కిరాయిలు ఎందుకు చెల్లించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కృష్ణా డెల్టా పరిధిలో అపరాల కోతలు ప్రారంభమైన అపరాల కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే తెరవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే కృష్ణా డెల్టా పరిధిలో పంట కాలువలన్నీ కూడా పూడిపోయి ఉన్నాయి, అనేక చోట్ల ఆక్రమణలు గురైనవి. కాబట్టి పంట కాలువలను ఆధునీకరించాలి, బాగు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరు కౌలు రైతులను ఆదుకోకపోతే, కౌలు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే కౌలు రైతుల పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.